సర్కార్ వచ్చి 30 రోజులు అయ్యింది. కాంగ్రెస్ ఇచ్చిన డెడ్ లైన్ కు ఇంకా 70 రోజులే టైం ఉంది గానీ ప్రతిపక్షాలు అప్పటిదాకా ఆగేటట్లు లేవుగా. ముఖ్యంగా బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ సర్కార్ ను బిగ్గర అరుచుకుంటుండ్రు. ఏ పథకం చూసినా ఏమున్నది గర్వకారణం, ఎక్కడేసిన గొంగడి అక్కడనే ఉందని రోజుకొకరు వంతులు పెట్టుకొని మరీ ఆరోపణలు చేస్తుండ్రు. కాంగ్రెస్ వాళ్ళు ఊకుంటారా? వాళ్ళు కూడా కౌంటర్ కు కౌంటర్ వేసి ఎన్కౌంటర్ చేస్తుండ్రు. ఇంచుమించు 10 ఏళ్లు పవర్లుండి టైం పాస్ చేసి 30 రోజులకే అది కాలేదు ఇది కాలేదని ఎందుకు లొల్లి పెడుతుండ్రని బీఆర్ఎస్ వాళ్ళ కౌంటర్ వేసిండు కాంగ్రెస్ లీడర్ అద్దంకి దయాకర్ సారు. కాంగ్రెస్ 6 గ్యారంటీల పథకాలను ప్రజల్లోకి వెళ్లడాన్ని జీర్ణించుకోలేకనే 420 హామీలని చెప్పేసి 420 వేషాలు వేసే ప్రయత్నం చేసింది. నెల రోజుల్లోనే అన్ని పూర్తి కావాలని చెప్తున్న వాళ్ళకు డెఫినెట్ గా అన్ని పూర్తి చేసే ప్రభుత్వంగా కాంగ్రెస్ పార్టీ ఉంటది. ప్రత్యేకించి ఇలా యువకులకు సంబంధించి గాని నిరుద్యోగులకు సంబంధించి గాని ఈ నెలలోనే తీపి కబురు ఉంటది. మహిళలకు సంబంధించి మహాలక్ష్మి గాని, రైతులకు సంబంధించి రైతు భరోసాతో పాటు ఏవైతే బోనస్ కు సంబంధించిన అంశాల్లో కూడా స్పష్టత ముఖ్యమంత్రి గారు ఇస్తారు. రేవంత్ రెడ్డి గారి పరిపాలన నూతన ప్రజాస్వామిక విలువలతో ఉంటదని మిత్రులు గమనించాలని చెప్పి వారికి తెలియజేస్తున్నారు. అక్కసుతో చేస్తున్న కామెంట్స్ ప్రజల ముందు బీఆర్ఎస్ నాయకులను ముద్దాయిలుగా చేస్తున్న అంశం గమనించాల్సిందిగా కోరుతున్నాం. ప్రతిపక్షంగా మీరు నిర్మాణాత్మకంగా ఉండాల్సిన స్థితి నుంచి ఎందుకు ఈ రోజు దిగజారుతుందో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. బీఆర్ఎస్ వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా ప్రజలకిచ్చిన హామీలన్నింటినీ ఖచ్చితంగా అమలు చేస్తాం అందులో అనుమానమే లేదని బల్ల గుద్ది చెప్పేసిండు. ఏది పడితే అది మాట్లాడి సర్కార్ మీద విషం జిమ్మొద్దని సూచన చేసిండు. మీ లెక్క దోసుకునే దోషపెట్టే గవర్నమెంట్ కాదు ఇది, ప్రజా గవర్నమెంట్, ప్రజలు కావాలని గెలిపించుకున్న గవర్నమెంట్ అని బీఆర్ఎస్ కు సురుకులు పెట్టిండు. మీకు చేస్తేందుకు శాత కాలేదు, ఇప్పుడు మేం చేస్తుంటే జీర్ణం చేసుకోలేక అది ఇదని అంటుండ్రు. ప్రజా సర్కార్ ను ప్రేమించడం నేర్చుకోండ్రి అని దయాకర్ సారు దార్కారి ముచ్చట చెప్పిండు.